న్యూస్ కు స్వాగతం. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా మండపేట ఆలమూరు రోడ్లోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ ఇనపకొల్ల గణేష్ చౌదరి ఆధ్వర్యంలో స్కూల్ ఇన్ఛార్జ్ నూని అరుణాకుమారి పర్యవేక్షణలో జరిగిన వేడుకల్లో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఉల్లాసంగా పాల్గొన్నారు. ముందుగా చిన్నారులకు భోగి పళ్లు వేసి ఆశీర్వదించి ఉపాధ్యాయులు అనంతరం చిన్నారులచే భోగి మంటలు వెలిగించి ఉల్లాసంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. గత 30 సంవత్సరాలుగా విజ్ఞాన విద్యా సంస్థలు తమ విద్యార్థులకు చిన్నతనం నుంచి తెలుగు సంప్రదాయాలపై అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా స్కూల్ ఆవరణలో గ్రామీణ పండుగ వాతావరణాన్ని తలపించేలా సంక్రాంతి పండుగ వాతావరణం ఏర్పాటు చేశారు. వేడుకల్లో భాగంగా ఉపాధ్యాయులు చిన్నారులకు భోగి పళ్లు వేసి ఆశీర్వదించారు. అనంతరం పిండి వంటల స్టాల్స్, భోగి మంటలతో చిన్నారులు గాలిపటాలు ఎగరేస్తూ ఉల్లాసంగా గడిపారు. దీంతో స్కూల్ ఆవరణలో పండుగ సందడి నెలకొంది. ఈ సందర్భంగా స్కూల్ ఇన్ఛార్జ్ నూని అరుణకుమారి ఎంఎస్ తో మాట్లాడుతూ ఇంటి వద్ద సంక్రాంతి పండుగ ఏ విధంగా జరుపుకుంటారో అదే వాతావరణాన్ని ఇక్కడ తమ విద్యార్థులకు అర్థమయ్యేలా కల్పించామన్నారు. తాము చేపట్టిన ఇటువంటి కార్యక్రమాలకు సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు చైర్మన్ ఇనపకొల్ల గణేష్ చౌదరికి మరియు ఉపాధ్యాయ బృందానికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము. ఈ విధంగా మేము గత 30 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాము. ఇదే కాకుండా సంక్రాంతి అనే కాకుండా ప్రతి పండుగను మేము చాలా వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటాము. అలాగే దాని యొక్క విశిష్టత కూడా మా స్టూడెంట్స్కి తెలిసేలాగా చేస్తాము. సో సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. మన భారతదేశంలో చాలా సంతోషంగా జరుపుకునే పండుగల్లో ఇదొకటి. సో రైతులు పంట వచ్చిన ఆనందంలో జరుపుకునే పండుగ ఇది. సో ఇది 3 రోజులు జరుపుకుంటారు. ఫస్ట్ రోజు వచ్చి భోగి మంటలో పాత వస్తువులన్నీ వేసి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతాము. అలాగే మకర సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రాంతి అంటారు. అలాగే భోగి రోజు నెక్స్ట్ కనుమ రోజు కనుమ రోజున వ్యవసాయ పనుల్లో ఉపయోగపడిన పనిముట్లను అలాగే పశువులను అందంగా అలంకరించి పూజిస్తారు. అలాగే ఈ విధంగా ఈరోజు మేము జరుపుకున్న సంక్రాంతి సంబరాల్లో పిల్లలకి ప్రతి ఒక్కటి కూడా అంటే ఆ రోజు ఏం చేస్తారు, భోగి పళ్ళు పోయడం కానీ, భోగి మంటలు వెలిగించడం కానీ, సంప్రదాయ వంటలు ఏం వండుతారా అనేది ఓకేనా. అంటే కొత్త పంట వస్తుంది, ఆ పంట నుంచి వచ్చినటువంటి బియ్యంతో రకరకాల వంటలు వండుతారు. అవి ఏంటి, వాటి యొక్క విశిష్టత ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మా పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్తాము. అండ్ సంక్రాంతి అనగానే మనకి దేన్ని చూపిస్తుందంటే సమైక్యతను అలాగే సాంప్రదాయాలను తెలియజేసేలాగా చేస్తుంది. సో ఇవన్నీ కూడా మా పిల్లలకి మేము చెప్పి వాళ్ళని సంప్రదాయ దుస్తుల్లో వచ్చేలాగా చూసాము. అలాగే దీనికి సహకరించినటువంటి మా విద్యా సంస్థల చైర్మన్ అయినటువంటి ఇనుపకొల్ల గణేష్ చౌదరి గారికి, అలాగే మా విజ్ఞాన్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ అయినటువంటి నూరి శివప్రసాద్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈరోజు ఇంత అందంగా సంప్రదాయ దుస్తుల్లో నిండుగా తయారై రావడానికి కృషి చేసినటువంటి మా సిబ్బంది అలాగే మా స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఉపాధ్యాయులుగా నేను చెప్పేది ఏంటంటే ఉపాధ్యాయులు విద్యార్థులందరికీ మన సంప్రదాయాల గురించి తెలియజేసేటట్టు చేయాలి. విజ్ఞాన్ విద్యా సంస్థల తరఫున మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.
ఇవి ఈనాటి వార్తల్లోని విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేసి మాకు మద్దతు తెలపండి.